హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మన ఇండియా మార్కెట్‌లోకి ఒక కొత్త మొబైల్ బ్రాండ్ అయితే రాబోతుంది. ఏఐ ప్లస్ నోవా 5G అనమాట. మనకి అఫీషియల్‌గా ఈ మంత్ 8థ్ అయితే లాంచ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా గుడ్ న్యూస్ ఏమంటే ఇది మనకు అరౌండ్ 5,000 రూపాయలకి రాబోతుంది. నేను కూడా ఫస్ట్‌లో షాక్ అయ్యాను ఈ ప్రైస్ చూసి. ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని చెప్పొచ్చు. చైనానో, జపాన్ బ్రాండ్ కాదు. సొంతంగా మన ఇండియా‌నే ఈ మొబైల్ అయితే రెడీ చేసింది. కాబట్టి ఇంకా ఫీచర్స్ కూడా అయితే చాలా బాగుంటాయని చెప్పొచ్చనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. మనం ఎప్పుడైనా గానీ ఏ మొబైల్ రివ్యూ చేసినా గానీ డిజైన్‌తోనే స్టార్ట్ చేస్తాము. బట్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది ఓన్లీ లౌడ్ స్పీకర్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ 3.5 అడ్వాన్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఫీచర్ ఉందన్నమాట. యాక్చువల్‌గా మనకు ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ మనకి ఇక్కడైతే ఇచ్చారన్నమాట. ఈ థిక్‌నెస్ విషయానికి చూసుకుంటే ఇది అప్రాక్సిమేట్‌గా 8 లోపలే థిక్‌నెస్ ఉంటదని చెప్తున్నారు. కలర్ విషయానికి చూసుకుంటే ఇది 5 కలర్స్ ఉంటదని చెప్పవచ్చు. అయితే పింక్ కలర్, అలాగే బ్లాక్ కలర్, అలాగే బ్లూ కలర్, అలాగే గ్రీన్, అలాగే పర్పుల్ అన్నమాట. ఈ మొబైల్ మనకి 5 కలర్స్ రాబోతుంది. ఫస్ట్ టైం మనము ఈ మొబైల్‌ని 5 కలర్స్ చూస్తున్నాము. నేను ఇంతవరకు చాలా మొబైల్స్ అయితే రివ్యూ చేశాను. ఏ మొబైల్ కూడా 5 కలర్స్‌లో రాలేదు. బట్ ఇది మనకి 5 కలర్స్ వచ్చిందని చెప్పొచ్చు అన్నమాట. అంటే మనం ఏ కలర్ అయినా కూడా చూజ్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్ కూడా బాగుంటాయి. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే మాత్రం అయితే చాలా బాగుందన్నమాట. అంటే ఒక యూనిక్ డిజైన్ అని చెప్పవచ్చు ఈ మొబైల్‌లో. ఇంకా డిస్ప్లే విషయానికొద్దాం. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ప్లేతో రాబోతుంది. ఇక్కడ 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పవచ్చు. అప్రాక్సిమేట్‌గా 700 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంటదని చెప్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా మనము ఫుల్ హెచ్‌డీలో వాచ్ చేయొచ్చన్నమాట. ఇంకా ఈ డిస్ప్లే అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. మేజర్‌గా ఎవరైతే బడ్జెట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటదన్నమాట ఈ డిస్ప్లే అనేది. ఇంకా ప్రాసెసర్ విషయానికొద్దాం. యూనిసాక్ TA200 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇది 6 నానో బిల్ట్-ఇన్ ప్రాసెసర్. ఇక్కడ మనకి ఎల్‌పిడిడిఆర్ ర్యామ్ స్టోరేజ్ టైప్ ఇలా మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసింటే బాగుండేదన్నమాట. బడ్జెట్ ఫోన్ కదా! నాకు తెలిసి మెన్షన్ చేయలేదేమో అనుకుంటున్నా. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. ఎన్ఎక్స్‌టీ క్వాంటమ్ ఓఎస్ 15 రాబోతుందని చెప్తున్నారన్నమాట. ఈ ఎన్ఎక్స్‌టీ క్వాంటమ్ ఓఎస్ 15 అనేది కొత్తదని చెప్పొచ్చన్నమాట. ఓఎస్ కూడా కొత్తదని చెప్పొచ్చు కాబట్టి మనకి ఇంకా యూఐ కూడా కొంచెం బెటర్‌గానే ఉంటదనుకుంటున్నా. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మళ్ళీ ఏ ప్లేస్ కాబట్టి ఇంకా ఏ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే నాకు ఏ ఫీచర్స్ తెలియవు. బట్ ఏ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. కెమెరా విషయానికొద్దాం. ఇది డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందన్నమాట. నాకు కెమెరా కాడ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందన్నమాట. ఇక మనకి ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ 50 ఎంపీ పెట్టారు. ఇక్కడ మనకి ఓఎస్ అయితే సపోర్ట్ లేదు. బట్ పీడీఎఫ్ సపోర్ట్ ఉందన్నమాట. 1.8 అయితే అపాచీ ఉందని చెప్పొచ్చన్నమాట. అంటే మనం దీన్ని యూజ్ చేసుకొని ఫోటోని బ్లర్ చేసుకోవచ్చు. లేకపోతే క్లారిటీ అయినా కూడా చేసుకోవచ్చన్నమాట. ఈ ఫీచర్ యూజ్ చేసుకొని. ఇంకా మనకి రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చన్నమాట. బడ్జెట్ ఫోన్ కదా! వీడియో రికార్డింగ్‌లో ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదన్నమాట. సెకండరీ కెమెరా విషయానికి వెళ్తే మనకి ఇక్కడ 8 ఎంపీ పెట్టారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి చూస్తే మనకి ఇక్కడ 16 ఎంబీ బెటర్ అని చెప్తున్నారన్నమాట. 16 ఎంబీ అంటే పర్లేదు. ఇప్పుడు డీసెంట్ ఫోటోస్ వస్తాయని చెప్పొచ్చు. మరి అంత హైపర్ డూపర్ అయితే ఎక్స్‌పెక్ట్ పెట్టకూడదు. 16 ఎంబీ అంటే కొంచెం తక్కువే అన్నమాట. మరి అంత మంచి ఫుటేజ్ అయితే కవర్ చేయలేదని చెప్పి. మనకి కొన్ని కెమెరా ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో మనకి మెయిన్ ఫీచర్ చూడైతే ఏఐ స్క్రీన్ డిటెక్షన్ అయితే చెప్తున్నారు. పోర్ట్రేట్ మోడ్ ఉంది. అలాగే నైట్ హెచ్‌డిఆర్ ఫీచర్ కూడా ఉందని చెప్పొచ్చు. ఇలా చాలా కెమెరా ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మనకి బ్యాటరీ విషయానికొద్దాం. ఇక్కడ 5000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుందన్నమాట. ఇక్కడ మాత్రం 6000 ఎంహెచ్ ఇచ్చింటే ఇంకా ఈ మొబైల్ హైప్ అయితే ఎక్కడ లేదన్నమాట. బట్ 5000 ఎంహెచ్ అయినా కూడా సరిపోదని చెప్పొచ్చు. ఈ బ్యాటరీ కూడా ఈజీగా 1-2 డేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటదన్నమాట. అలాగే 33 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మనకి ఇక్కడ బ్యాటరీ టైప్ చూసుకుంటే లిపో బ్యాటరీ చెప్తున్నారు. మనకి లిపో బ్యాటరీ టైప్ అనేది కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ చేస్తదని చెప్పొచ్చన్నమాట. ఇంకా మనకి ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చన్నమాట. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ అయితే మాత్రము చాలా ఉన్నాయని చెప్పొచ్చు. నాకు మేజర్ ప్లస్ పాయింట్ అనిపించింది ఎక్కడంటే కెమెరా విషయంలో మేజర్ ప్లస్ పాయింట్ అనిపించిందన్నమాట. యాక్చువల్‌గా మనకు 5000 లోపు మొబైల్స్‌కి ఇలాంటి కెమెరా ఫీచర్స్ అయితే ఎక్కడ చూడము. మనకి మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ ఇచ్చారు. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు కదా! కెమెరా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇక్కడ ఫస్ట్ టైమ్ అయితే ఇంటెన్షన్ చెప్పొచ్చు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఉండేది మనకి ఇక్కడ ఛార్జింగ్ విషయంలో అన్నమాట. 33 వాట్స్ ఇచ్చారు కదా! ఇక్కడ కూడా కొంచెం బెస్ట్ ప్లస్ పాయింట్ అనిపించింది. మనకి బేస్ వేరియంట్ అయితే 4+64 జీబీ ఉంది. 1 టెరాబైట్ వరకు స్టోరేజ్ అయితే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చన్నమాట. ఇంకా ఫైనల్‌గా ఈ మొబైల్ ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకెలా అనిపించాయి కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఒక హెల్ప్‌ఫుల్ మాదిరిగా అయితే యూజ్ అయింది అనుకుంటున్నా. తప్పకుండా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నేను బెల్ ఐకాన్ మాత్రమే ఆన్‌లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తదని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.